బార్లీ బీన్స్ కిచిడి. ఓకే, సో నిజంగా ఇందాక చెప్పినట్టు కొంచెం ఈజీగా డైజెస్ట్ అవ్వాలి అంటే బీన్స్ లాంటి ఫైబర్ ఉన్న ఇంగ్రీడియంట్స్ వాడాలి అనమాట. బార్లీ అండ్ బీన్స్ మంచి కాంబినేషన్. సో చూద్దాం ఎలా చేస్తావేంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. సో ఇక్కడ 2 కైండ్ ఆఫ్ బీన్స్ మనము తీసుకున్నాం, సోయా బీన్స్ అండ్ రాజ్మా కూడా యాడ్ చేస్తున్నాం అనమాట. అండ్ బార్లీ మంచి కాంబినేషన్ యాక్చువల్గా. సో నువ్వు అన్నట్టు ఆ డిసీజ్ త్వరగా బయటపడదు అలాంటి వాళ్ళందరికీ కూడా దానికి ముందు నుంచి కూడా కొంచెం ఇలాంటి రెసిపీస్ మనం వాడుకుంటూ ఉంటే బెటర్. అవును. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాము. ముందుగా నెయ్యి స్టవ్ ఆన్ చేసాము. కొంచెం నెయ్యి, యూజువల్గా అన్ని ప్రీ బాయిల్ చేసి తీసుకొచ్చేసాము మరి. అవును. సో ఈ అల్సరేటివ్ కొలైటిస్ వాళ్ళకి ఏంటి అంటే త్వరగా యాసిడిటీ కానీ గ్యాస్ట్రైటిస్ రావడం జరుగుతుంది. పప్పు అంటేనే అందరికి భయం, మళ్ళీ గ్యాస్ ప్రాబ్లం ఎక్కడ ఎక్కువగా అయిపోతుంది. ఓకే, సో అలాంటి ప్లేస్ లో మనము బీన్స్ యాడ్ చేస్తున్నాం. సో కిచిడి అనగానే అందరికి పెసరపప్పు, సో అందుకనే అవాయిడ్ చేశారు. సో అందుకని మనం దీన్ని రీప్లేస్ చేసాం. అండ్ వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా ఎక్కువగా అవసరం, బట్ వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా మనకు లెమన్లో కానీ ఆరెంజెస్లో కానీ ఉంటుంది. అవన్నీ కూడా యాసిడ్ కంటెంట్. సో మినరల్స్ వైపు నుంచి మనము జింక్ ఉన్న ఫుడ్ తీసుకుంటే కూడా మనకి ఇమ్యూనిటీ చక్కగా ఎన్హాన్స్ అవుతుంది. సో మనకి ఈ బీన్స్లో చక్కగా ఉంటుంది. ఓకే, సో నెయ్యి కూడా వేడెక్కింది. తర్వాత ఇంకొక స్పూన్, ముందుగా జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, అండి. ఈ కిచిడి కూడా లైట్ గా ఉంటుంది, లైట్ ఫుడ్స్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి. సో చాలా లైట్ గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో వాళ్ళ కన్సిస్టెన్సీ వచ్చేసి సెమీ సాలిడ్ లేదా సాలిడ్, ఈ కన్సిస్టెన్సీలో మాత్రమే తీసుకోవాలి కాబట్టి ఇలాంటివి వాళ్ళకి పర్ఫెక్ట్. సో లిక్విడ్స్ అనేవి వాడొచ్చు వాళ్ళు. లిక్విడ్స్ కూడా వాళ్ళు ఎక్కువగానే తీసుకోవచ్చు, బట్ ఏది తీసుకున్నా వాళ్ళు కొంచెం క్యాలరీస్ కూడా ఎక్కువగానే వేయాలి కాబట్టి ఇలాంటి ఫామ్ లో ఇవ్వచ్చు. లేదు అంటే మనము స్మూతీస్ కానీ మిల్క్ షేక్స్ కానీ అందులో కూడా మనకు క్యాలరీ కౌంట్ పెరుగుతుంది కాబట్టి ఆ ఫామ్ లో కూడా ఇవ్వచ్చు. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ ఆ తర్వాత టొమాటో, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి, సో బ్రోకలీ కూడా తీసుకొచ్చాం అనమాట, ఇంకొంచెం న్యూట్రిషనల్ వాల్యూస్ ఇంకొంచెం పెంచడానిక. అవును. సో ఇందులో మనకు ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే అల్సర్స్ వల్ల బ్లీడింగ్ అనేది ఇంటర్నల్గా స్టార్ట్ అవుతూ ఉంటుందో వాళ్ళకి చక్కగా హెల్ప్ చేస్తుంది హెచ్బి కౌంట్ పడిపోకుండా ఉండడానికి. అండ్ క్యాప్సికంలో అయితే మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అన్ని వాటితో కంపేర్ చేస్తే, ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి. సో నెక్స్ట్ ఆ తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, తర్వాత వెజీస్ కూడా యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ బ్రాకలీ, ఆ తర్వాత గ్రీన్ బెల్ పెప్పర్ కూడా. సో ఏంటంటే మనం ఒకే రెసిపీలో ఇన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ చేసుకుంటూ ఉంటే మనకి న్యూట్రిషనల్ వాల్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక మీల్లో కాకపోతే ఇంకొక మీల్లోనే ఇటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలని. అవును, వాళ్ళకి లోపల ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకలి అనేది ఎక్కువగా ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇచ్చే కొంచెం చిన్న కప్ అయినా సరే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే మనకు న్యూట్రిషనల్ వాల్యూస్ కూడా అంతే పెరుగుతాయి. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత మనం ఇంకా బీన్స్ యాడ్ చేసేద్దాము. ఫస్ట్ సోయా బీన్, ఆ తర్వాత కిడ్నీ బీన్స్, రాజ్మా, ఓకే ఇందులోనే బార్లీ కూడా యాడ్ చేద్దాం. ఆల్రెడీ ఇది బాయిల్ చేసింది.
వావ్, చాలా కలర్ఫుల్గా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని వాటర్ వేసేసుకుందాం అందులో, అది కొంచెం ఉడుకు. సో పర్ఫెక్ట్గా ఉడకనిద్దాము. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాము మరి. యా చూసేద్దాం. సో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో మరి రెడీ అయిపోయినట్టేనా? యా లాస్య, బార్లీ బీన్స్ కిచిడి రెడీ అయిపోయింది. ఓకే, ఎంతో రుచికరమైన బార్లీ బీన్స్ కిచిడి రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బార్లీ బీన్స్ కిచిడికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, బ్రోకలీ 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, ఉడికించిన సోయా బీన్స్ 1 కప్పు, ఉడికించిన రాజ్మా 1 కప్పు, ఉడికించిన బార్లీ 1 కప్పు. బార్లీ బీన్స్ కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక ఇందులో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసి వేగిన తర్వాత అందులో బ్రోకలీ, గ్రీన్ క్యాప్సికమ్, ఉడికించిన సోయా బీన్స్, ఉడికించిన రాజ్మా, ఉడికించిన బార్లీ వేసి కాస్త నీళ్లు పోసి కాసేపు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బార్లీ బీన్స్ కిచిడి రెడీ.